ఇప్పుడు తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ఒకే మంత్రాన్ని జపిస్తున్నాయి. ఓ వర్గం కోసం అన్ని పార్టీలు పోరుబాట పట్టాయి. స్థానిక సంస్థల ఎన్నికలు చావో రేవోలా మారడంతో 3 పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశాన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాయి. ఎవరికి వారు గల్లీతో పాటు ఢిల్లీలోనూ కొట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. బీసీ బిల్ ఆమోదం కోసం ఎందాకైనా వెళతామంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్టు 5 నుంచి 7 వరకు ఢిల్లీ వేదికగా రేవంత్ బృందం కార్యాచరణ అమలు చేయనుంది. సామధాన భేద దండోపాయం ద్వారా బీసీ రిజర్వేషన్లను సాధిస్తామంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇక బీసీ రిజర్వేషన్లపై అసలు పోరాటం అంటే ఏమిటో చూపిస్తామంటోంది బీఆర్ఎస్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తోటి ఆగస్టు 8న కరీంనగర్లో బీసీ రణభేరీ సభకు ప్లాన్ చేసింది. ఆ తర్వాత ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తామంటున్నారు కారు పార్టీ నేతలు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత కూడా ఫలితం లేకపోతే మున్ముందు ఇంకాస్త దూకుడుగా ముందుకెళ్తామంటున్నారు నేతలు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేస్తోన్న మోసాలను కరీంనగర్ సభలో ఎండగడతామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగానే ఆర్డినెన్స్ తెస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై అటు కమలం పార్టీ సైతం తగ్గేదేలే అంటోంది. అది బీసీ బిల్ కాదు, ముస్లిం రిజర్వేషన్ బిల్ అని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టేందుకు రేపు ఇందిరాపాక్లో మహాధర్నా నిర్వహిస్తామంటున్నారు. ముస్లింలను బీసీ జాబితాలో కలపడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేస్తోందని, రేపటి ధర్నాలో కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెడతామని చెప్తున్నారు. రేపటి ధర్నాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని, ముస్లింలకు కేటాయించిన 10% రిజర్వేషన్లను తొలగిస్తేనే బిల్కి మద్దతిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, కరీంనగర్ సభ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, కార్యాచరణ ఎలా రూపొందిస్తున్నారు, ఏం జరుగుతోంది ఈ బీసీ బిల్ విషయంలో? అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా బీసీల చుట్టే తిరుగుతున్నాయి. 3 ప్రధాన పార్టీలు కూడా 42% బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ కూడా ఈ నెల 5వ తేదీన ఢిల్లీ వెళ్ళని, అందుకు సంబంధించిన రాష్ట్రపతిని కూడా కలవనుంది. అదేవిధంగా మరో 2 ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ఇటు బీజేపీ, బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ ముఖ్యంగా కరీంనగర్ అంటే చాలా సెంటిమెంట్. ఇక్కడి నుంచి మరోసారి ఉద్యమానికి తెరలేపున్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 8వ తేదీన కరీంనగర్లో బీసీ రణబేర్తో పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహించడానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి బీసీ ముఖ్య నేతలందరూ కూడా సమావేశమయ్యారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పించని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఇక్కడ కరీంనగర్ వేదికగా ఈ పోరాటాన్ని ప్రారంభించింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా రేపు హైదరాబాద్లో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఖచ్చితంగా 10% ముస్లింలు కల్పించకూడదు, అట్లయితే మేము ఒప్పుకుంటామని చెప్పేసి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పటికే అధికార పార్టీ గత నెల రోజుల నుంచి కూడా ప్రతి సమావేశం కూడా మేము 42% ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము, దీనికోసం ప్రతిపక్షాలు విస్మరిస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షాలపైన ఎదురుదాడి దిగుతుంది అధికార పార్టీ. అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశం ప్రచారాస్త్రంగా మారున్నది. ఈ 3 పార్టీలు కూడా బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇప్పటికే అధికార పార్టీ చెప్పింది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం కొంత బీఆర్ఎస్ మొన్నటికి సైలెంట్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈసారి బీసీ నినాదాన్ని ఎత్తుకొని అది కూడా కరీంనగర్ కేంద్రం నుంచే ఉద్యమానికి నాంది పలకనుంది. ముఖ్య నేత అందరూ కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏదైతే తమిళనాడు తరహా కూడా ఇక్కడ రిజర్వేషన్ కల్పించాలి, అంటే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ కొన్ని నాటకాలు ఆడుతున్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. కానీ కాంగ్రెస్ ఏమని చెప్తుందంటే ఇక్కడ ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యి అక్కడ కేంద్రంలో బీజేపీ కావాలనే అడ్డుకుంది, మాకు మాత్రమే శుద్ధశుద్ధి ఉంది బీసీ రిజర్వేషన్ విషయం. మొత్తానికి 3 పార్టీలు ఈ అంశం చుట్టే తిరుగుతున్న. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు కావచ్చు, జూబ్లీ హిల్స్ సంబంధించిన ఉప ఎన్నికల్లో కూడా ఇది ప్రధాన అస్త్రంగా మారున్నాయి. 3 పార్టీలు కూడా మొత్తం ఈ అంశం చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రేపటి నుంచి కూడా ఉద్యమం మరింత ఉధృతం కానున్నది. రైట్ సంపత్. కమింగ్ టు సెకండ్ న్యూస్. మైనింగ్ చుట్టూ తిరుగుతుంది నెల్లూరు రాజకీయం. మీరు దోచేశారంటే, మీరే తవ్వేశారంటూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓవైపు వరుస కేసులు, అరెస్టులు జరుగుతుంటే మరోవైపు పొలిటికల్ ఫైట్ కూడా అదే స్థాయిలో కంటిన్యూ అవుతూనే ఉంది. మైనింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి అనిల్ వేమిరెడ్డి దంపతులపై విరుచుకుపడ్డారు. ఈడీ విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ అనిల్ కుమార్ యాదవ్ బినామీలు, అక్రమ ఆస్తులంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఎలాంటి విచారణకైనా వెళ్తా, ఆఖరికి జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు. అలాగే వేమిరెడ్డి దంపతుల టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. 2022లో మొదలైంది క్వాడ్జ్ గోల. అరుదుగా లభించే వైట్ క్వాడ్జ్ నిల్వలు నెల్లూరు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. గారు నేను చెప్పిన అలిగేషన్స్
కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము క్వాడ్స్ చేసాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు 20,000 టన్నులకి 20% కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ పంపించండి, దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పంపించండి. 20% తీసుకున్నట్లా తెలుస్తుంది. మీరు ఎందుకు మైన్స్ని ఓపెన్ చేయలేదు? ఇప్పుడు విపిఆర్ అనుచరుడు, ఆ అనుచరుడు మా వెనక ఉన్నాడు అని చెప్పి దౌర్జన్యంగా ఆ మైన్లో మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ సైదాపురం పోలీస్ స్టేషన్లో పెడితే ఆ కంప్లైంట్ మీద ఎస్ఐ రాయటం కూడా జరిగింది. ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది. నెల్లూరు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. అయితే దశాబ్దాలుగా ఈ తెల్లరాయి మైనింగ్ జరుగుతోంది. అయితే 2021 తర్వాత ఈ తెల్లరాయికి ఎప్పుడూ లేనంత గిరాకీ వచ్చింది. చైనాలో డిమాండ్ విపరీతంగా పెరగడంతో టన్ను 20,000 నుంచి 50,000 వరకు రేట్ పలుకుతోంది. మైనింగ్ వ్యాపారులు ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తారు. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టి కోట్లు సంపాదిస్తున్నారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు వైసీపీ నేతలపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కట్ చేస్తే 2024లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. కాకాని సహా మరో 12 మంది అరెస్టు కూడా అయ్యారు. ఇప్పుడు అనిల్ యాదవ్ కూడా అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ ఆయన సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే ఈ వైట్ క్వార్జ్ అనేది ఇక్కడ తెల్లరాయిగా చెబుతూ ఉంటారు, తెల్ల బంగారంగా చెబుతూ ఉంటారు, అరుదుగా ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ఇది పుష్కలంగా ఉంటుంది. అయితే గతంలో దీన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్లో రా మెటీరియల్గా వాడేవారు. సో దానికి అప్పట్లో అంతంత మాత్రంగా డిమాండ్ ఉండేది. అయితే ఇటీవల సోలార్ వినియోగం అనేది ఎక్కువైంది. సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలంటే ఇందులో నుంచి తయారు చేసినటువంటి రా మెటీరియల్ను సోలార్ ప్యానెల్స్కు వాడతారు. దీంతో ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. 5,000, 6,000 ఉన్నటువంటి టన్ను ధర 20 నుంచి 50,000 వరకు కూడా పలికింది. 2022 నుంచి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అక్రమ మైనింగ్ జరిగిందంటూ టీడీపీ అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కేసులు నమోదు చేసి ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి సహా పలువురు అరెస్టు చేయడం కూడా జరిగింది. ఈ కేసులో మరికొంతమంది వైసీపీ నేతల పేర్లు ఉన్నట్టు కూడా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల ఎవరైతే బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్టు చేశారో అతను ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఉన్నట్టు బయటకు రావడంతో ఆయన అరెస్టు కూడా జరుగుతుందన్నటువంటి ఆరోపణలు, అలాగే చర్చ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాపై కేసులు నమోదు చేశారు, అక్రమ మైనింగ్ జరిగిందని. అయితే ఇప్పుడు కూడా మైనింగ్ జరుగుతోంది కదా, అది కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారు. మైనింగ్ పేరుతో ఆయన అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అనుమతులు లేనటువంటి మైన్స్ నుంచి కూడా తవ్వకాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు పదే ఆరోపిస్తూ వస్తున్నారు. సో ఇటీవల రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి నేపథ్యంలో సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2 రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చారు. తనపై వస్తున్నటువంటి ఆరోపణలకు చెక్ పెడుతూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. సో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ క్వార్జ్ నిల్వలు నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సోలార్ ప్యానెల్స్ కోసం మనం ఇక్కడి నుంచి రా మెటీరియల్ చైనాకు పంపితే చైనా నుంచి మళ్ళీ రా మెటీరియల్ తీసుకొని ఇక్కడ మళ్ళీ సోలార్ ప్యానెల్స్ తయారు చేయడం కోసం వినియోగిస్తున్నారు కాబట్టి అది అత్యధిక భారం పడుతుంది. కాబట్టి ఈ భారాన్ని తగ్గించడం, అలాగే నెల్లూరు జిల్లాలో ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకున్నాను. అందుకోసమే మైన్స్ను తీసుకున్నాను. ఎక్కడా ఇల్లీగల్ మైనింగ్ అనేది జరగలేదు. సో అయితే తనపై వస్తున్నటువంటి ఆరోపణల కారణంగా ఈ ఫ్యాక్టరీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. అయితే దీనిపై మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఫ్యాక్టరీ అనేది అసలు 8 నెలల క్రితమే ఆ నిర్ణయం అనేది నిలిచిపోయింది. సో కేవలం ఇక్కడ అక్రమ మైనింగ్ కోసమే ఇదంతా కూడా జరిగిందన్నటువంటి విషయాన్ని అనిల్ కుమార్ యాదవ్ చెబుతూ తనపై వస్తున్నటువంటి ఆరోపణలు, దీనికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా ఈడీ విచారణ కూడా సిద్ధమని అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ మురళి. ఇక బ్లాంకెట్ తీయగానే బ్లింకిట్లో ఆర్డర్ చేస్తున్నారా? ఫ్రెష్గా ఉంటాయంటూ అమెజాన్ ఫ్రెష్లో తెగ కొనేస్తున్నారా? బిగ్ సేల్ అనగానే బిగ్ బాస్కెట్కి బెండ్ అయిపోతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. పక్కా సమాచారం, పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ కామర్స్ స్టోర్స్ పై విరుచుకుపడ్డ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తుపోయే వాస్తవాల్ని వెల్లడించారు. జెప్టో, అమెజాన్ ఫ్రెష్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, జొమాటోతో పాటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టోర్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారులు. కాలం చెల్లిపోయిన ఆహార పదార్థాలతో పాటు స్టోర్స్ లో బొద్దింకల్ని, ఎలుకల్ని కూడా గుర్తించారు. FSSAI నిబంధనలకు విరుద్ధంగా స్టోర్స్ నిర్వహిస్తున్నట్లు తేల్చారు. అలాగే మరికొన్ని స్టోర్స్ కి అసలు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేనట్టు గుర్తించారు. నగర వ్యాప్తంగా మొత్తం 37 స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 69 శాంపుల్స్ సేకరించారు.
టెస్ట్ కోసం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కి పంపించారు. ల్యాబ్ పరీక్షల ఆధారంగా ఆయా కంపెనీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు అధికారులు. ఇదిలా ఉంటే ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించడంలో విఫలమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఈ కామర్స్ సంస్థల్ని FSAI ఇటీవలే హెచ్చరించడం జరిగింది. ఉల్లంఘనల విషయంలో కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. స్టోరేజ్ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార భద్రత ప్రోటోకాల్స్ పక్కాగా పాటించి తీరాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా స్టోర్స్ లో నిబంధనలు గాలి కొదిలేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, అధికారుల తనిఖీల్లో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? ఇంకా టీవీ9 ఎక్స్క్లూజివ్గా గత కొంతకాలంగా తాగే పాలు, టీ, జ్యూసుల దగ్గర నుంచి తినే ఆహారం వరకు మొత్తం కూడా కల్తీమయం ఎట్లా జరుగుతుందన్నదానిపైన ప్రత్యేకంగా డెమోలతో, సైంటిఫిక్ ఆఫీసర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రత్యేకంగా ఫుడ్ నాణ్యత ప్రమాణాలతో కూడిన ఫుడ్డే ప్రజలకు అందాలన్న ఒక లక్ష్యంతో టీవీ9 చేస్తున్నటువంటి ప్రత్యేక కథనాలపైన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ GHMC అధికారులు స్పందించినట్టు తెలుస్తుంది. ఇక్కడ అదేవిధంగా ప్రత్యేకంగా ఫస్ట్ టైం మొదటిసారిగా హైదరాబాద్ మహానగరంలో కేవలం రెస్టారెంట్లు, హోటల్స్, హాస్టల్సే కాకుండా ఆన్లైన్లో డెలివరీ చేస్తున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్లో తేడాలు వస్తున్నాయి. దాంట్లో ప్రత్యేకంగా ఫుడ్ మెటీరియల్స్ కాలం చెల్లిపోయినట్లుగా అత్యధికంగా GHMC కమిషనర్ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో GHMC కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఒక్కసారిగా రంగంలో దిగి ఆన్లైన్లో డెలివరీ చేసినటువంటి దానిపైన మొత్తం కూడా కేంద్రాలపైన దాడులు చేసిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ దాడులు నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్నాయి. దీనిపైన టీవీ9తో ఎక్స్క్లూజివ్గా మనతో మాట్లాడడానికి ఈ GHMCకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మూర్తిరాజు గారు మనతో ఉన్నారు. మూర్తిరాజు గారు, నిన్నటి నుంచి కూడా ఈ డెలివరీ జరుగుతున్నటువంటి ఫుడ్ డెలివరీకి సంబంధించిన దానిపైన ప్రత్యేకంగా ఫస్ట్ టైం దాడులు చేయడం వెనుక ఏంటి ఆంతర్యం? దీనికి కారణం ఏంటంటేనండి, మాకు వచ్చే కంప్లైంట్స్, పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్స్ దాన్ని బేస్ చేసుకొని మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళగానే మా కమిషనర్ గారు ప్రతి దాని మీద ఈ ఎస్టాబ్లిష్మెంటు అది ఇది అని కాకుండా అటు మిల్క్ దగ్గర నుంచి ఇటు కర్డ్ వరకు, ఇటు ఘీ, ఇటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అవన్నిటి మీద, అలాగే లేటెస్ట్గా మేము నిన్న చేసిన ఆన్లైన్ ఈ కామర్స్ దాంట్లో మేము చేసినటువంటి ఏమేమి ఉన్నాయంటే జిప్టో, అమెజాన్ ఫ్రెష్, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, జొమాటో ఇటువంటి ఆన్లైన్ సంబంధించిన అన్నిటిపైన స్పెషల్ డ్రైవ్ జరగటం జరిగింది. దీంట్లో మొత్తం మేము ఏం చేసాము అని అంటే 36 స్టోర్స్ ఇన్స్పెక్షన్ చేసి 65 శాంపుల్స్ కలెక్ట్ చేయటం జరిగింది. దాన్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంకు పంపించాము. దాని రిజల్ట్ రాగానే తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది మేము దానిపైన దృష్టి. ఓకే సార్, ఇది ఇక్కడ తాజా పరిస్థితి. టీవీ9తో ఎక్స్క్లూజివ్గా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ GHMC ఇచ్చిన అధికారుల స్టేట్మెంట్ ఇలా ఉంటే, మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 60,000 హోటళ్ళు, చిన్న పెద్ద రెస్టారెంట్ అన్నీ కలుపుకుంటే 60,000 హోటళ్ళు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఫస్ట్ టైం ప్రజలకు డైరెక్ట్గా ఆన్లైన్లో డెలివరీ చేస్తున్నటువంటి ఈ ఫుడ్ కేంద్రాలపైన ప్రత్యేకంగా బిగ్ బాస్కెట్ కావచ్చు, జొమాటో ఫ్రెష్ కావచ్చు, ఇలా రకరకాల కంపెనీల పేర్లతో సప్లై అవుతున్న దాంట్లో అనేక లోపాలు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ను నిబంధనలకు విరుద్ధంగా మొత్తం నిర్వహణ ఉన్న దానిపైన మొత్తం కూడా శాంపిల్స్ సేకరించి ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ పంపించారు. వచ్చిన తర్వాత ఆ కేసుల ఆధారంగా జరిమానాలు, శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుందని అంటున్నారు ఇక్కడ GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. ఇప్పుడు మనం చూసింది కేవలం శాంపుల్ మాత్రమే. 15 నిమిషాల్లో డెలివరీ, పైగా కొన్ని ఆఫర్స్, డిస్కౌంట్స్ కూడా. మరి ఆ సరుకులో ఉన్న నాణ్యత ఎంత? ఫుల్ డీటెయిల్స్ 8 PM సూపర్ ప్రైమ్ టైంలో చూద్దాం. డోంట్ మిస్. సృష్టి కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. నిందితురాలు డాక్టర్ నమ్రతని చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు గోపాలపురం పోలీసులు. మొత్తం 5 రోజుల పాటు విచారిస్తారు పోలీసులు. అయితే ఈ కేసులో సంచలన ఆరోపణలు చేశారు నమ్రత. పోలీసులు కావాలనే తనని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు నమ్రత. సీతారామాంజనేయులు, ఆర్కే మీనాతో పాటు అజయ్ కల్లం తనపై కావాలనే కేసులు పెట్టారన్నారు. 2010 నుంచి సీతారామాంజనేయులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు నమ్రత. రాజస్థాన్ దంపతులు శిశువుని దత్తత కోసం అడిగారని, ఇప్పుడు కావాలని సరోగసీ కేసు పెట్టారన్నారు. తాను పిల్లల్ని విక్రయించేదాన్నని అవాస్తవం అనేది నమ్రత తెలిపారు. ఏం అవలేదండి, వాళ్ళు మీరు చేసిరు అంటున్నారు కదా. నేనేం చేయలేదండి, అసలు నేనేం చేయలే, నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే కాదండి, అదే కల్లా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. కోవిడ్ టైంలో కూడా ఆర్కే మీనా, సీతారామాంజనేయులు కలిసి ఇలాగే ఇబ్బంది పెట్టారు కోసం అడిగారు. మేము అరేంజ్ చేసాం.
వాళ్ళ భార్యాభర్తల గొడవల్లో అడాప్షన్ అనేది తీసుకోకుండా వదిలేశారు. వాళ్ళ భార్యాభర్తల గొడవల్లో ఇది అడాప్షన్ కేసు కాకుండా సరగసి అని పెట్టి ఇబ్బంది పెడుతున్నారు నన్ను. అది లేదు, నేనేం చేయలేదు. నో లేదు లేదు, అది ఎలిగేషన్ మాత్రమే. మొత్తం 5 రోజుల పాటు నమ్రతని విచారిస్తారు గోపాలపురం పోలీసులు. సరోగసి పేరుతో ఎంత మందిని ట్రాప్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. గాంధీ ఆసుపత్రి అనస్థీషియా డాక్టర్ సదానందంతో డాక్టర్ నమ్రతకి ఉన్న సంబంధాలపై పోలీసులు విచారిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు పాత్రపైన ఆరా తీస్తున్నారు. ఎంత మందికి సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. చైల్డ్ ట్రాఫికింగ్ పై అడిగిన ప్రశ్నలకి నోరు మెదపటం లేదు నమ్రత. ఎటువంటి తప్పు చేయలేదంటూ సమాధానం చెప్తోంది. నమ్రత ఏజెంట్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల పాత్రపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఒక్కొక్క దంపతుల దగ్గర ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ బ్రాంచీలపై వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు ఎంతమంది తల్లిదండ్రులకి పిల్లల్ని సరోగసి పేరుతో విక్రయాలు జరిపారని ఆరా తీస్తున్నారు పోలీసులు. లాయర్ పేరుతో నమ్రత కొడుకు జయంత్ కృష్ణ బాధితుల్ని బెదిరించడంపై ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా పిల్లల్ని దత్తతకి అరేంజ్ చేశామని బహిరంగంగా చెబుతోంది నమ్రత. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, సృష్టి కేసులో దర్యాప్తులో భాగంగా నమ్రత ఏం చెప్తున్నారు? అసలు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సృష్టి కేసు వ్యవహారంలో తొలి రోజు కస్టడీ విచారణలో భాగంగా గోపాలపురం పోలీసులు డాక్టర్ నమ్రత చేసినటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి వాటి మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే గతంలోనే ఆమె మీద నేర చరిత్ర ఉండడంతో పాటుగా జైలు జీవితం అనుభవించి వచ్చినటువంటి మహిళ ఉండటంతో పాటు ఇప్పుడు ఆ విచారణకు సంబంధించి కూడా అదే రీతిలో సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. పలు ప్రశ్నలు అడుగుతున్నా కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా నోరు మెదపకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ కూడా తెలుస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి ఈ కేసులు బహిరంగంగా తాను చైల్డ్ ట్రాఫికింగ్ చేయలేదు, దత్తతకు ఇచ్చానంటూ కూడా చెప్తుంది. అయితే దత్తతకి ఇవ్వడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, అది గవర్నమెంట్ నుంచి ఫాలో అవ్వాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కానీ అది చెప్పకనే చెప్తూ కూడా ఎటువంటి సమాధానం నోరు మెదపకుండా తాను ఏదీ చేయలేదు అంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి వర్షన్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం గోపాలపురం పోలీసులు విచారణ చేస్తున్నారు. సుమారు 6 గంటల నుంచి కూడా ఈ విచారణ కొనసాగుతుంది. పర్టికులర్గా ఏదైతే విజయవాడ, హైదరాబాద్, వైజాగ్లో ఉన్నటువంటి ఈ ఫర్టిలిటీ సెంటర్స్కి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేశారు కాబట్టి ఇప్పటి వరకు ఎంతమంది తల్లిదండ్రులు ఈ సరోగసీకి సంబంధించి అప్రోచ్ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఐవీఎఫ్ కోసం వాళ్ళు వస్తారు, ఆ తర్వాత సరోగసి వైపు ఈమె దారి మళ్లిస్తోంది. ఆ తర్వాత ఎవరైతే గిరిజన ప్రాంతాలుగా చెందినటువంటి మహిళల దగ్గర నుంచి ఆ పిల్లల్ని తీసుకొని వీళ్ళకి ఈ విధంగా చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎంతమందికి ఈ విధంగా చేస్తోంది అని దానికి సంబంధించి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి నమ్రత అరాచకాలు దాని పట్ల పోలీసులు విచారణ అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి. వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. బ్యాంక్ రుణాల మోసం కేసులో విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నెల 5వ తేదీన విచారణకు రావాలని అనిల్ కు ఈడీ సమన్లు అందాయి. 17,000 కోట్ల రుణాల మోసం కేసులో విచారణ ఉంటుంది. గత వారం అనిల్ అంబానీ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసింది. 50 కంపెనీల్లో సోదాలు చేసింది ఈడీ. మనీ లాండరింగ్ కు పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. బ్యాంక్ రుణాల మోసం కేసులో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన ఢిల్లీ ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. 17,000 కోట్ల మేర రుణాల మోసాలకు సంబంధించిన కేసులో దర్యాప్తు సంస్థ చర్యలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు ఈడీ అధికారులు. ఇదే స్కామ్ కి సంబంధించి గత వారం అనిల్ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో 3 రోజుల పాటు ఈడీ సోదాలు నిర్వహించింది. ముంబైలో 50 కంపెనీలు, 25 మందికి చెందిన 35 ప్రాంగణాల్లో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. సోదాల తరువాత ఈడీ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు కొన్ని వేల కోట్ల విలువైన బ్యాంక్ రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. 2017-19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు ఎస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రుణాలు దారి మళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆ బ్యాంక్ మాజీ ప్రమోటర్స్ కు లంచం ఇచ్చారన్న అభియోగాలు ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 10,000 కోట్ల రుణాలను కూడా దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. ఆర్కామ్, కెనరా బ్యాంకుల మధ్య 1,050 కోట్ల రుణం విషయంలో కూడా మోసాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపైన ఈడీ దృష్టి సారించింది.
అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు దాదాపు 17,000 కోట్ల మేర బ్యాంక్ రుణాల మోసాలకు పాల్పడినట్టుకు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగానే ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో. గోపి, అసలు మనీ లాండరింగ్ జరిగిందన్న అనుమానాలు ఎందుకు కలిగాయి? ఇన్ని వేల కోట్లని ఎక్కడికి దారి మళ్లించారు? వ్యాపార దిగ్గజం అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఆగస్టు 5వ తేదీన ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ని నమోదు చేయబోతున్నారు. వేల కోట్ల రూపాయల రుణాలని దారి మళ్లించినట్లుగా, ముఖ్యంగా ఒక కంపెనీ కోసం రుణం తీసుకుని దాన్ని మరొక కంపెనీలోకి, షెల్ కంపెనీస్లోకి బదలాయించారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అన్న ప్రాథమిక ఆధారాలు లభ్యమైన తర్వాతనే ఇటు అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ముంబై, భువనేశ్వర్, కోల్కతా ఈ విధంగా పలు ప్రాంతాల్లో ముఖ్యంగా 50కి పైగా కంపెనీలకు సంబంధించి ఇటు సోదాలు నిర్వహించడం జరిగింది. సో అక్కడ హార్డ్ డిస్క్లని అలాగే కీలక ఫైల్స్ని వీటన్నిటిని కూడా వ్యాపార లావాదేవీలకు సంబంధించి, నగదు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే సిబిఐ 2 ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం జరిగింది. దీని ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి అనిల్ అంబానీ ముఖ్యంగా ఈ షెల్ కంపెనీస్లోకి నగదు బదలాయించడం, అలాగే ఎస్ బ్యాంక్ నుంచి తప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ని చూపించి కూడా రుణాలు పొందారు. అలాగే దానికి ఎస్ బ్యాంక్కి సంబంధించిన ప్రమోటర్స్ కూడా ఇటు లంచం ఎర్రజూపారు అన్న ఆధారాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. మొత్తం ఇప్పటికే ఎస్బీఐ, రిలయన్స్ గ్రూప్ సంబంధించిన ఖాతాలు ఇటు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి గుర్తించడం జరిగింది. మొత్తం 31,000 కోట్ల రూపాయల రుణాలు ఇప్పుడు అనిల్ అంబానీ తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా కూడా ఆయన సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. అయితే అందులో కీలక కంపెనీలకు సంబంధించి రుణాలు పొందిన నగదు ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా బదిలీ చేశారు. వేరే కంపెనీస్కి, షెల్ కంపెనీస్కి బదిలీ చేసి వాటిని, ఆ నిధుల్ని దుర్వినియోగపరిచారు అని చెప్పి ఎస్బీఐ కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. సో ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం కానీ, కెనరా బ్యాంక్ నుంచి కానీ, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న నగదు లావాదేవీలు అన్నింటిపైన కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించడం జరిగింది. ఇది 17,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు కూడా బ్యాంకులను మోసం చేశారు అన్న కోణంలో ప్రస్తుతం రాజకీయంగా కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. మోడీ ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరిగిందని చెప్పి కాంగ్రెస్ విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి. సో మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట 5వ తేదీన హాజరై ఆయన ఎటువంటి వివరణ ఇస్తారు? మనీ లాండరింగ్ జరిగిందంటారా లేక ఏంటి? ఇప్పటికే అనేక కోర్టుల్లోనూ, ట్రిబ్యునల్స్లో కూడా కేసులను ఎదుర్కొంటున్నారు అనిల్ అంబానీ. సో ఇప్పుడు తాజాగా మనీ లాండరింగ్ కేసు నమోదవడంతో ఈ కేసులో కూడా ఆయన ఇటు వరుసగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరై తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాల ప్రకారం మనీ లాండరింగ్ జరిగిందని అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగా తదుపరి కేసు దర్యాప్తు అలాగే తదుపరి ప్రొసీడింగ్స్ అనేవి కొనసాగబోతున్నాయి. రైట్ గోపి, ఇది 5/5.